నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9 యూఎస్ఏ. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ చేస్తూ బ్రిక్స్ దేశాలపై సుంకాలు విధిస్తానని బెదిరించారు. అమెరికా డాలర్తో పాటు ఇంకా ఏదైనా ఇతర కరెన్సీలో వ్యాపారం చేసే బ్రిక్స్ దేశాలపై 100% సుంకం విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా గూఢచార సంస్థ FBI డైరెక్టర్గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ను నియమిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాకు చెందిన FBI ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ. శత్రు మిత్ర దేశాలను 24 గంటలు నిఘాలో ఉంచేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అమెరికా యూనివర్సిటీల్లో చదువుతూ సెలవులపై వెళ్లిన విదేశీ విద్యార్థులకు ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టక ముందే వెనక్కి రండి అని యూనివర్సిటీలు వార్నింగ్ ఇచ్చాయి. గత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హాలండేల్ బీచ్ కాండో యొక్క బాల్కనీలో ఒక మహిళ తన భర్తను కాల్చి చంపి తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డెట్రాయిట్లోని ఒక ఇంటి నుంచి $318,000 విలువైన ఫెంటనిల్, గంజాయి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెట్రాయిట్ తూర్పు వైపున ఉన్న గ్రేటన్ స్ట్రీట్ 9100 బ్లాక్ లో జరిపిన సోదాల్లో 168.2 గ్రాముల ఫెంటనిల్, 1347.5 గ్రాముల గంజాయి పట్టుబడ్డాయి. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హవాయిలోని సముద్రంలో షార్క్స్ కోవ్ వద్ద పెద్ద అలలకు చిక్కుకున్న 3 వ్యక్తులను ఓషన్ సేఫ్టీ అధికారులు రక్షించారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఈ 3 వ్యక్తులు సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. కొలరాడో స్ప్రింగ్స్ లోని 4 ఏళ్ల బాలికపై ఒక కోయోట్ దాడి చేసింది. దీంతో ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. కొలరాడో పార్క్స్ వైల్డ్ లైఫ్ అధికారులు ఆ దాడి జరిగిన ప్రాంతంలో కోయోట్ ని కనుగొని చంపేస్తామని చెప్పారు. 2 వృద్ధ కొలరాడో మహిళలను $4 మిలియన్ పైగా మోసం చేసినందుకు ఫ్లోరిడా జంటను ఎల్ పాసో కౌంటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాము ఆఫ్రికాలో బంగారు గన్లో భాగస్వామ్యం కలుగున్నామని చెప్పి వీరు మోసానికి పాల్పడ్డారని నిర్ధారణైంది. ఇలినాయ్ స్టేట్ పోలీసులు అయోవా స్టేట్ లైన్ సమీపంలో సెమీ ట్రైలర్ ట్రక్ నుండి $40 మిలియన్ల పైగా విలువైన కోకెయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కెనడాకు చెందిన 2 వ్యక్తులను మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేశారు. కాంప్టన్లో శనివారం సాయంత్రం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. ఇప్పుడు ఈ కాల్పులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మయామి ప్లాంటేషన్లో ఒక ఇంటిలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అనుమానితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. సెయింట్ జాన్స్ బాస్కెట్బాల్ కు చాలా కాలంగా కోచ్ గా సేవలందించిన లవ్ కార్నెసెకా 99 సంవత్సరాల వయసులో మరణించారు. కార్నెసెకాను బాస్కెట్బాల్ కోచ్ గా మాత్రమే కాకుండా న్యూయార్క్ క్రీడలకు చిహ్నంగా చెప్తారు. ఆయన సెయింట్ జాన్స్ బాస్కెట్బాల్ ను జాతీయ సంపదగా మార్చి అభిమానులకు ప్రియమైన కోచ్ గా నిలిచారు. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.